స్వామియే శరణమయ్యప్ప. డే 7 స్వామి. మార్నింగ్ 4:45 అవుతుంది టైము. ఇందాకనే స్టార్ట్ చేసినాం. ఫుల్ వర్షం పడి ఫుల్ తడిసిపోయి నడుస్తున్నాం. ఈరోజు మన డే హాల్ట్ వచ్చేసి బీచ్పల్లి స్వామి. మేమున్న స్పాట్ నుంచి దగ్గర 23 కిలోమీటర్స్ వస్తుంది. 4:30 స్టార్ట్ చేసినాం వాకింగ్. ఫుల్ వర్షం పడి అయిపోయినాం. ఇంత పెద్ద వర్షం అంటే ఫుల్ కంప్లీట్గా రోడే కనిపించినంత వర్షం. ఇప్పుడు రోడ్ ఏం కనిపించట్లేదు. చూస్తున్నా ఎంతవరకు వెళ్ళగలుగుతున్నాం. రేడియం వెస్ట్ తీసుకున్న స్వామి. రేడియం వెస్ట్ తీసుకుంటే అట్లీస్ట్ ముంగట వచ్చే బండ్లకి కనిపిస్తా. లేకుండా మేము వేసిన నల్ల వస్త్రాల వల్ల ఎవ్వరికి కనిపించాం మేము. స్వామి శరణమయ్యప్ప. స్వామి ఈరోజు మేము 3 o'clock లేచి స్నానం చేసి ఇప్పుడు బయలుదేరాము. ఈరోజు హాల్ట్ వచ్చేసి 25 కిలోమీటర్స్ డే హాల్ట్ కాబట్టి పొద్దున్నే బయలుదేరాము. కానీ అనుకోలేదు క్లైమేట్ ఆటోమేటిక్ చేంజ్ అయ్యి ఫుల్ వర్షం పడుతుంది. అయినా కూడా మేము రెయిన్ కోట్ జాకెట్స్ అవన్నీ వేసుకొని నడుస్తూనే ఉన్నాము. రోడ్ మాత్రం డిడ్లీ ఉంది స్వామి. ఈరోజు ఎంత ఫాస్ట్ పోతున్నాయి అంటే వెహికల్స్ కానీ ఆ స్పీడ్ కానీ అమ్మో మరి ఘోరంగా స్పీడ్ ఉన్నాయి స్వామి. బండ్లు మాత్రం కనీసం నడవడానికి కూడా ఛాన్స్ ఇవ్వట్లేదు అసలు. సైడ్ నుంచి కట్ చేస్తున్నాయి. 121 స్పీడ్లో కొడుతున్నాయి ఒక్కొక్క బండి. అమ్మో చూడండి స్వామి ఎంత స్పీడ్ వస్తున్నాయి. ఈ స్వామి చూస్తాను ఆల్మోస్ట్ మా మీకు వస్తుంది. అమ్మో స్వామి శరణమయ్యప్ప. ఆల్రెడీ పచ్చి ఉన్నామంటే ఇంకా పచ్చి చేస్తారు మమ్మల్ని. స్వామి శరణమయ్యప్ప. మేబీ దిస్ ఆల్ ఆర్ సమ్ టెస్ట్. అంటే ఇవన్నీ ఒక టైప్ ఆఫ్ టెస్ట్ స్వామి మన మీద. అయ్యప్ప స్వామి మన మీద పరీక్షిస్తుంటాడు. వా స్వామి చాలా స్పీడ్ వస్తున్నాయి స్వామి. చాలా డేంజర్ ఉంది స్వామి ఈ రోడ్డు మాత్రం. మా ఈ 7 days దాంట్లో ఏ రోజు ఇంత వైలెంట్గా ఎప్పుడు లేకుండే స్వామి. స్వామియే శరణమయ్యప్ప. డే 7 స్వామి. టైం వచ్చేసి 6:30. పొద్దున 4:15 కల్లా స్టార్ట్ చేస్తే మధ్యలో వర్షం పడి ఫుల్ ఆగిపోయినాం. తడిసిపోయినాం కూడా. ఇప్పుడే మళ్ళీ వాకింగ్ స్టార్ట్ చేసినాం. సో మనది నెక్స్ట్ స్టాప్ వచ్చేసి బీచ్పల్లి. అక్కడికి వెళ్తున్నాం స్వామి. ఈ స్వామి రాంగ్ రూట్లో వస్తుంది. ఇవే స్వామి మీకు చూపిద్దాం అనుకున్నది. స్వామియే శరణమయ్యప్ప. వర్షం పడి రోడ్లంతా పచ్చి పోయి నడుస్తున్నాం స్వామి. స్వామియే శరణమయ్యప్ప. ఇదే స్వామి బీచ్పల్లి రివర్, కృష్ణా రివర్. మస్తు ఉంటుంది. ఇప్పుడు దీనిలో స్నానం చేసుకొని గుళ్ళకు పోవాలి స్వామి.
ఇదే స్వామి కృష్ణా రివర్, కృష్ణా రివర్ వాటర్ బెడ్. స్వామి స్వామి శరణమయ్యప్ప. టైం 9 స్వామి. ఇప్పుడే బీచ్పల్లి హనుమాన్ టెంపుల్కి ఇప్పుడే రీచ్ అయినాం స్వామి. స్వామి శరణం. సింగిల్ అయిపోయిన స్వామి వచ్చేసరికి. ఇంకా నా ఇంకా చాలా మంది ఉన్నారు, కొంతమంది ముందు వెళ్ళిపోయారు. కానీ ఇదే స్వామి బీచ్పల్లి హనుమాన్ టెంపుల్. వన్ ఆఫ్ ద పవర్ఫుల్ టెంపుల్స్ అంటారు మన హైదరాబాద్లో, తెలంగాణలో. సారీ, టెంపుల్ కూడా చాలా బాగుంటుంది. ఆల్రెడీ ఒకసారి విజిట్ అయినా, ఇంతకుముందు ఒకసారి వచ్చిన నేను ఈ మాలలో. ఇప్పుడు బై వాక్ ఫస్ట్ టైం. లోపలికి వెళ్ళి ఒకసారి దర్శనం కూడా చేసుకోవాలి, చూడాలి ఎలా ఉంటుందో. ఇక మాకు ఈరోజు డే హాల్ట్ ఇదే స్వామి. ఇక్కడనే క్వార్టర్స్లో లైక్ షెడ్ లాంటిది ఉందంట, ఇక్కడే పడుకోవడం స్వాములంతా. వెళ్ళి ఒకసారి దర్శనం కూడా చేసుకోవాలి. చూద్దాం స్వామి ఎక్కడ దాకా చేసుకుంటాం. ఇదే స్వామి మన ఈరోజు హాల్ట్, డే హాల్ట్. ఇది వచ్చేసి టెంపుల్, హనుమాన్ టెంపుల్. స్వామి శరణమయ్యప్ప. నడిచి కాళ్ళు ఫుల్ పెయిన్స్ వస్తున్నాయి స్వామి, ఫుల్ ఇట్లా వాచిపోయినాయి కాళ్ళు. ఇక్కడ ఇప్పుడు హనుమాన్ టెంపుల్ దగ్గర ఇక్కడ ఒక మంచి వాటర్ సోర్స్ ఉంటుంది. ఇప్పుడు ఆ వాటర్స్లో వెళ్ళి స్నానం చేసి టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకోవడం. స్వామి శరణమయ్యప్ప. డే 7 బీచ్పల్లి నుంచి మా నైట్ హాల్ట్కి వెళ్తున్నా స్వామి. నైస్ సీన్ అది హియర్. ఇదంతా కృష్ణ వాటర్ స్వామి. స్వామి శరణమయ్యప్ప. ఈరోజు డే 7 స్వామి. బీచ్పల్లి టు మా నైట్ హాల్ట్కి వెళ్తున్నాం. మధ్యలో వర్షం పడి అయిపోయినాం. అక్కడే ఇంకా పెట్రోల్ బంక్లో రెస్ట్ తీసుకొని స్నానం చేసి ఇప్పుడు జోగులాంబకి స్టార్ట్ అయినాం. మధ్యలో ఉంది హాల్ట్. ఇప్పుడు టైం వచ్చేసి 7:20. వర్షం పడేందుకు ఆగాల్సి వచ్చింది స్వామి. వర్షం తగ్గింది కాబట్టి ఇక స్టార్ట్ అయిపోయినాం. అండ్ మీకు రెస్ట్ తీసుకొని స్నానం చేసుకొని అక్కడే పూజ చేసుకొని ఇక స్టార్ట్ అయినాం స్వామి. స్వామి శరణమయ్యప్ప.